ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోయే జంతువులు నిజంగా మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఇవి మనం రోజు చూసే సాధారణ జంతువులే, కానీ వీటి అసాధారణమైన నలుపు రంగు రూపాన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన జంతువుల్ని చూద్దాం. బ్లాక్ కెమోడో డ్రాగన్. కెమోడో డ్రాగన్స్ సాధారణంగా మనకి గోధుమ రంగు లేదా బూడిద రంగులో కనిపిస్తాయి. కానీ కాలిఫోర్నియాలోని రెప్టైల్స్ జూలో ఒక చాలా వింతైన మరియు అరుదైన నలుపు రంగు కమోడో డ్రాగన్ ను పెంచుతున్నారు. నిజానికి ఈ కమోడో డ్రాగన్స్ చాలా ప్రమాదకరమైన రెప్టైల్స్. వీటి కింద దవడలో విషగ్రంథి ఉంటుంది. అంతేకాకుండా వీటి సలైవాలో చాలా ప్రమాదకరమైన మరియు మరణానికి కారణమైన బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అత్యంత వింతైన విషయం ఏంటంటే ఈ కమోడో డ్రాగన్స్ ఒకదాంతో ఒకటి పొట్లాడుకుంటూ కరిచినా వాటికి ఏమీ కాదు. ఒకవేళ ఇవి వేరే జంతువుని లేదా మనిషిని కరిచినట్లయితే వాటి విషం మరియు బ్యాక్టీరియా రక్తాన్ని వెంటనే గడ్డగట్టిస్తాయి మరియు మనిషి త్వరగా చనిపోవచ్చు. ఇంత ప్రమాదకరమైన రెప్టైల్స్ పూర్తి నలుపు రంగులో పుడితే దాన్ని చూస్తే భయం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకోటి బ్లాక్ రాబిట్. మనం తరచుగా డిఫరెంట్ రంగుల కుందేళ్లను చూసే ఉంటాం, కానీ నిజం చెప్పాలంటే ప్రజలకు ఎప్పుడు పూర్తి తెలుపు రంగు కుందేళ్లే ఎక్కువగా ఇష్టం. కానీ ఈ జాతిలో కొన్నిసార్లు చాలా అరుదుగా పూర్తి నలుపు రంగు కుందేళ్లు కూడా పుడతాయి. ఈ వింతైన మరియు అరుదైన నలుపు కుందేళ్లు ఎక్కువగా జపాన్ లోని కొన్ని దీవుల్లో కనిపిస్తాయి. ఈ పూర్తి నలుపు రంగులో పుట్టిన కుందేళ్లను చాలా మంది పెంపుడు జంతు ప్రియులు తమ ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా నలుపు రంగు అంటే ప్రత్యేకంగా ఇష్టం ఉన్న వాళ్ళు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సాధారణంగా మెజిషియన్స్ తమ మ్యాజిక్ షోలో తెలుపు కుందేళ్లను మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఈ అరుదైన నలుపు కుందేళ్ల కారణంగా ఇప్పుడు వీటిని కూడా మ్యాజిక్ ట్రిక్స్ లో ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా ఈ నలుపు కుందేళ్లు తమ యూనిక్ రంగు కారణంగా చాలా వేగంగా పాపులర్ అవుతున్నాయి. సెలబస్ క్రెస్టెడ్ మకాక్. సాధారణంగా కోతులు మనకు గోధుమ రంగులోనే కనిపిస్తాయి, కానీ మీరు ఎప్పుడైనా పూర్తి నలుపు రంగు కోతిని చూసారా? నిజానికి చింపాంజీలు, గొరిల్లాలు సహజంగా నలుపు రంగులో కనిపిస్తాయి, కానీ కొన్ని అరుదైన కోతులు కూడా పూర్తి నలుపు రంగులో పుడతాయి. మీలో చాలా తక్కువ మంది ఈ కోతుల్ని ఎప్పుడైనా చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ కోతుల్ని చూస్తే అవి చాలా వింతగా మరియు యూనిక్ గా అనిపిస్తాయి. ఈ కోతులు చాలా తెలివైనవి మరియు ఎప్పుడూ గుంపుల్లో ఉండడానికి ఇష్టపడతాయి. ఈ కోతుల జాతులో మగ కోతులు తక్కువగా ఉంటాయి, ఆడకోతులు ఎక్కువగా ఉంటాయి. ఈ కోతుల కాలనీలు సుమారు 70 గ్రూప్స్ వరకు ఉంటాయి. ప్రతి గ్రూప్ లో ఒకే ఒక మగ కోతి ఉంటుంది. ఆడకోతులు ఎన్ని ఉన్నా సరే. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సంభోగం కాలం వచ్చినప్పుడు ఈ మగ కోతులు తమ గ్రూప్ సంఖ్యను పెంచడానికి ఇతర గ్రూప్స్ మగ కోతులతో పోరాడతాయి. కొన్నిసార్లు ఈ పోరాటాలు ఇంత ప్రమాదకరంగా ఉంటాయి, ఒకదాంతో ఒకటి చంపేస్తాయి. ఇంత అరుదైన మరియు పూర్తి నలుపు రంగులో కనిపించే ఈ కోతులు ఎక్కువగా ఇండోనేషియా దీవుల్లో కనిపిస్తాయి. బ్లాక్ స్క్విరెల్. పూర్తి నలుపు రంగులో ఉండే స్క్విరెల్స్ ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే వీటిని మనం బహుశా ఎప్పుడూ చూసి ఉండము. కానీ వీటి లోతైన నలుపు రంగు రూపం ఉన్నప్పటికీ అవి చాలా అందమైనవిగా మరియు అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. ఈ నలుపు స్క్విరెల్స్ చాలా అరుదు. సుమారు 10,000 స్క్విరెల్స్ లో ఒకటి మాత్రమే ఈ విధంగా పుడుతుంది. ఇంత అరుదైన మరియు అందమైన నలుపు స్క్విరెల్స్ ఎక్కువగా అమెరికా, నేపాల్ మరియు ఇండోనేషియాలో కనిపిస్తాయి. ఈ స్క్విరెల్స్ ఎంత చల్లని వాతావరణం ఉన్నా సులభంగా జీవించగలవు. సాధారణంగా కొందరు సాధారణ స్క్విరెల్స్ ను కూడా పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. కాబట్టి ఇంత అరుదైన నలుపు స్క్విరెల్స్ ముందుకు వస్తే ఏ పెంపుడు జంతు ప్రియుడు ఆగగలడు? అందుకే ప్రజలు వీటిని తమ ఇళ్లలో ఎంతో ఇంట్రెస్ట్ తో పెంచుకుంటారు మరియు వీటిని చాలా ఇష్టపడతారు. టైగర్. టైగర్ అనే పేరు వినగానే మనకు సాధారణంగా ఆరెంజ్, నలుపు చారల టైగర్స్ గుర్తుకు వస్తాయి. కొన్నిసార్లు అరుదైన తెలుపు టైగర్స్ ని కూడా చూస్తాం, కానీ ఈ రెండు రంగులు తప్ప టైగర్ ను వేరే రూపంలో చూడడం దాదాపు అసాధ్యం. కానీ ఈ వీడియోలో మీరు ఒక అరుదైన నలుపు టైగర్ ని చూస్తారు. ఈ టైగర్ దాదాపు 70% నలుపు రంగులో పుట్టింది మరియు దీన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మరియు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇది ఏ ఫారెన్ దేశంలో కాదు, మన భారతదేశంలోనే కనుక్కున్నారు. ఒడిస్సాలోని నందనకనాన్ రిజర్వ్ లో ఇది కనుక్కున్నారు. నిజానికి ఇలాంటి నలుపు టైగర్స్ చాలా అరుదు. వీటికి ఈ రంగు మెలినిన్ సమస్య కారణంగా వస్తుంది. కానీ బలం మరియు శక్తి విషయంలో సాధారణ టైగర్స్ మరియు ఈ నలుపు టైగర్స్ రెండు ఒకే విధంగా ఉంటాయి. తేడా కేవలం వాటి రంగులో మాత్రమే. కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి, మీకు ఏది ఎక్కువగా ఇష్టం? మీకు తెలిసిన సాధారణ టైగరా లేదా ఈ అరుదైన నలుపు టైగరా? బ్లాక్ నెక్ స్పిట్టింగ్ కోబ్రా. ఒకవేళ మీ దృష్టి ఈ పాము పైన పడితే మీరు కనీసం 20 అడుగుల దూరంలో ఉండాలి, ఎందుకంటే ఇది ప్రమాదకరమైన స్పిట్టింగ్ కోబ్రా. ఇది నేరుగా మన కళ్ళల్లో తన విషాన్ని చిమ్మగలదు. ఈ కోబ్రా దాదాపు 8 అడుగుల దూరం నుండి విషాన్ని చిమ్మగల కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది పూర్తి నలుపు రంగులో కనిపిస్తుంది. దీని కారణంగా ఇది ఇంకా ప్రమాదకరంగా కనిపిస్తుంది.
కనిపిస్తుంది. స్నేక్ క్యాచర్స్ కూడా దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎప్పుడు సేఫ్టీ గాగుల్స్ ధరించి మాత్రమే దీని దగ్గరికి వెళ్తారు. లేకపోతే సేఫ్టీ లేకుండా వెళ్తే పరిస్థితి చాలా దారుణంగా మారచ్చు. ఈ అత్యంత ప్రమాదకరమైన మరియు విషపూరితమైన పాము ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఇది తన పొడవులో దాదాపు 7 అడుగుల వరకు పెరగగలదు. నిజానికి ప్రపంచంలో ఏ పాము ఎంత విషపూరితమైందని ఖచ్చితంగా చెప్పడం కష్టం. అందుకే సేఫ్ గా ఉండడానికి బెస్ట్ మార్గం ఏంటంటే ఎప్పుడైనా పాము కనిపిస్తే దాని నుండి కనీసం 10 నుండి 20 అడుగుల దూరం తప్పకుండా ఉండండి. బ్లాక్ ఫాక్స్ మనం ఎక్కువగా నక్కలను గోధుమ రంగులో చూసాం. కొన్నిసార్లు తెలుపు నక్కలు కూడా కనిపిస్తాయి. మరికొన్ని నక్కలు తమ పెద్ద చెవుల కారణంగా చాలా అందంగా కనిపిస్తాయి. కానీ అత్యంత అరుదైన ఈ నలుపు నక్కలు ఇవి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఈ అరుదైన నలుపు నక్కలు ఎక్కువగా సౌత్ అమెరికాలో కనిపిస్తాయి మరియు అక్కడే జీవిస్తాయి. అక్కడ మొత్తం నక్కల జనాభాలో దాదాపు 10% నలుపు రంగు నక్కలు ఉంటాయి. వీటి శరీరం దాదాపు పూర్తి నలుపు రంగులో ఉంటుంది. కానీ తోక చివర్లో తరచూ కొద్దిగా తెలుపు రంగు ఉంటుంది. అయినప్పటికీ కొందరు బ్రీడర్స్ వీటిని పూర్తి నలుపు రంగులో ఉండేలా పెంచుతారు. మరికొందరు వీటిని నలుపులో కొద్దిగా సిల్వర్ షేడ్ కలిసేలా పెంచుతారు. అందుకే మనకు కొన్నిసార్లు పూర్తి నలుపు నక్కలు కనిపిస్తాయి. కొన్నిసార్లు నలుపు మరియు సిల్వర్ కలిసిన నక్కలు కూడా కనిపిస్తాయి. బ్లాక్ వూల్ఫ్ మనం ఎక్కువగా తోడేళ్లను గోధుమ రంగు షేడ్స్ లోనే చూసాం. కొన్నిసార్లు చాలా అరుదుగా పుట్టే ఈ నలుపు తోడేళ్లు ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపిస్తాయి. అయితే ఇవి ఎక్కువగా సౌత్ అమెరికాలో కనిపిస్తాయి. అంతేకాకుండా మన భారతదేశంలో కూడా ఇలాంటి అరుదైన నలుపు తోడేళ్లు కనిపించాయి. 2021 మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఒక పూర్తి నలుపు తోడేలు కనిపించింది. నిజానికి ఈ తోడేలు పూర్తి నలుపు రంగులో పుట్టడం వాటి చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది. ఈ అరుదైన జన్యు కారణం వల్ల ఈ నలుపు తోడేళ్లు మనకు ఎంత ఆశ్చర్యకరంగా మరియు యూనిక్ గా కనిపిస్తాయి. అయామ్ చమీని అంటే బ్లాక్ చికెన్. సాధారణంగా ఏ కోడిని కోసినా దాని శరీరం ఎప్పుడు పూర్తి నలుపు రంగులో ఉండదు. అయామ్ చమీని కోడిని కోస్తే దాని శరీరం అంతా లోపల కూడా నలుపు రంగులోనే ఉంటుంది. అంతేకాదు దాని అవయవాలు కూడా నలుపు రంగులో ఉంటాయి. కేవలం దాని రక్తం మరియు గుడ్లు మాత్రమే సాధారణంగా ఉంటాయి. మిగతా అంతా నలుపే. చాలా మంది గూగుల్లో దీని ఇమేజెస్ చూసినప్పుడు ఈ కోడి నలుపు రంగు గుడ్లు కూడా ఇస్తుందని అనుకుంటారు. కానీ అది తప్పు. ఈ కోడి గుడ్లు కూడా సాధారణంగా గుడ్లలాగానే ఉంటాయి. నిజానికి ఇది ఏదో ప్రత్యేక జాతి కాదు. దీనికి ఫైబ్రోమెలానోసిస్ అనే అరుదైన జన్యు పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా ఈ కోడి తల నుండి శరీరం వరకు పూర్తిగా నలుపు రంగులో పుడుతుంది. ఈ రోజుల్లో ఈ అరుదైన కోడిని దాదాపు ప్రతి దేశంలో పెంచుతున్నారు. ఇప్పుడు ఇది మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. మీరు కూడా ఇలాంటి అరుదైన నలుపు కోడిని ఎప్పుడైనా చూసి ఉంటే తిని ఉంటే కామెంట్ లో చెప్పండి. లాస్ట్ ది బ్లాక్ లైన్. ఇప్పటి వరకు మనం సింహాలను కేవలం 2 రంగుల్లోనే చూసాం. ఒకటి గోధుమ రంగు సింహాలు, మరొకటి అరుదైన తెలుపు సింహాలు. కానీ కొన్ని చోట్ల నలుపు సింహాలు కూడా పుడతాయని విన్నప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. నిజమేంటంటే ఇప్పటి వరకు ఏ సింహం కూడా పూర్తి నలుపు రంగులో పుట్టినట్లు సైంటిఫిక్ గా నిర్ధారించలేదు. వైరల్ అయిన నలుపు సింహం ఫోటోలు ఎక్కువగా ఫోటోషాప్ క్రియేషన్సే. కానీ ప్రపంచంలో చాలా జంతువులు తమ సాధారణ రంగులకు బదులుగా అరుదైన నలుపు షేడ్ లో పుడతాయనేది కూడా నిజం. మరి సింహాలు ఎందుకు కాదు? దీనికి ఆన్సర్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేదు. ఆఫ్రికాలో 2 సార్లు అరుదైన నలుపు సింహాలు కనిపించాయని కొన్ని పుకార్లైతే ఉన్నాయి. అంతేకాకుండా కొందరు కొద్దిగా డార్క్ షేడ్ ఉన్న సింహాలను చూశారు. కానీ అవి పూర్తిగా నలుపు కాదు. అందుకే ఎక్స్పర్ట్స్ ఆ వాదనలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఊహించండి, ఒక రోజు నిజంగా పూర్తి నలుపు సింహం పుట్టినట్లయితే మీకు అది ఇష్టంగా కనిపిస్తుందా, లేదా సాధారణ సింహాల్లాగానే బాగుంటాయా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ యానిమల్స్ గురించి తెలుసుకుందాం.